కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లీవ్ ట్రావెల్ కన్సల్షన్ ఎల్టీసీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై తేజస్, వందే భారత్, హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో ప్రయాణించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి అనేక అభ్యర్థనలు స్వీకరించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్త ఆర్డర్ ప్రకారం వివిధ ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు తమ ప్రయాణానికి అవసరమైన అర్హతల ఆధారంగా రాజధాని, శతాబ్ది, దూరంతో రైళ్లతో పాటు ఈ ప్రీమియం రైళ్లలో కూడా ప్రయాణించవచ్చు. ఎల్టీసీ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవుతో పాటు తమ ప్రయాణ టికెట్ ఖర్చులకు సంబంధించి రియంబర్స్మెంట్ పొందొచ్చు. తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ విద్యా ఏడాది ప్రారంభం నాటికి ప్రభుత్వ స్కూల్స్ లోని విద్యార్థులందరికీ నాణ్యమైన స్కూల్ యూనిఫామ్స్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని విద్యాశాఖ పనిచేస్తోంది. ఇప్పటికే క్లాత్ సప్లైను ఆర్డర్ ఇచ్చింది. విద్యా ఏడాది ప్రారంభంలోనూ పిల్లలకు యూనిఫామ్లను త్వరితగతిన అందజేసేందుకు విద్యాశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. క్లాత్ ఆర్డర్స్ ను పాఠశాల విద్యాశాఖ టెస్కోకు ఇచ్చింది. 21 లక్షల మంది విద్యార్థులకు 2 జతల స్కూల్ యూనిఫామ్స్ అందించాలంటే 1.05 కోట్ల మీటర్ల క్లాత్ అవసరమవుతుంది. దీనికోసం టెస్కో సిరిసిల్లాలోని చేనేత సహకార సొసైటీలకు 65 లక్షలు, టెక్స్టైల్ పార్క్ లో పనిచేసే వారికి 40 లక్షల క్లాత్ తయారీని అప్పగించింది. నాణ్యత, మన్నిక విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటున్నారు. మొదటి జత క్లాత్ మార్చిలో, రెండో జత క్లాత్ ను మే 2వ వారంలోగా సప్లై చేయాల్సి ఉండటంతో నేతన్నలతో అదనపు సమయాలు పనిచేసేనా అనుకున్న సమయానికంటే ముందుగానే క్లాత్ ను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు టెస్కో అధికారులు. నేత కార్మికులకు నూలు కొనుగోలు, వస్త్ర ఉత్పత్తి, టెస్కో వారికి డైయింగ్ ప్రాసెసింగ్ కు 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతున్న నేపథ్యంలో 6 నెలల ముందే టెస్కోకు ఇండెంట్ సమర్పించే సకాలంలో సప్లై చేయడానికి వీలు కలుగుతుంది. ఆ ప్రకారమే టెండర్ల ప్రక్రియ తదితర పనుల్ని వేగంగా పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసి టెస్కోకు పనుల్ని అప్పగించింది. టెస్కో నుంచి క్లాత్ రావడంతోనే కుట్టు పనుల్ని సైతం చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఎలాగైనా పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫామ్లను సిద్ధం చేయాలని, కనీసం మొదటి విడతగానైనా 1 జత యూనిఫామ్లను అందించాలనే పట్టుదలతో ఉన్నారు. భారతీయులకు గుడ్ న్యూస్. అగ్రరాజ్యం అమెరికా రేపటి నుంచి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభించనుంది. వీసా వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచడం, మోసాలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త H1B వీసా నిబంధనల్ని ప్రవేశపెట్టనుంది. జనవరి 17 నుంచి ఆధునీకరించిన 2025 H1B వీసా ప్రోగ్రాం అమలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల్ని నియమించుకోవడంలో నిష్పాక్షికత, పారదర్శకత, సమర్థతను నిర్ధారించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. H1B వీసా ప్రోగ్రాంలో చేపట్టిన ఈ అప్డేట్స్ ప్రపంచ ప్రతిభావంతుల్ని నియమించుకోవడానికి, ఆర్థిక పోటీతత్వాన్ని పెంచడానికి, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి, యజమానులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందించడానికి వీలు కల్పిస్తాయి. H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారిలో భారతీయులు అధికంగా ఉంటారు. యుఎస్ ప్రారంభించనున్న కొత్త నిబంధనలు, సంస్కరణలు భారతీయ నిపుణులకు కొత్త ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. 2023లో జారీ చేసిన 3,86,000 H1B వీసాల్లో భారతీయుల వాటా 72.3% ఉంది. H1B వీసా సిస్టంతో పాటు L1 స్టూడెంట్ వీసాల ప్రక్రియలోనూ పలు సంస్కరణలు తీసుకువచ్చారు. యుఎస్ వీసా సిస్టంలో చేపట్టిన సంస్కరణలకు సంబంధించి 2024 డిసెంబర్ 18న విడుదల చేసిన కొత్త నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ టీసీఎస్ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్స్ ను నియమించుకోవాలని యోచిస్తోంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని, వారికి తగిన విద్యార్హత కూడా ఉండాలని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గితే కంపెనీ వృద్ధి తగ్గినట్లు కాదని, ఉద్యోగుల నియామక ప్రక్రియ అనేది వార్షిక ప్రణాళికలను అనుసరించి జరుగుతాయని చెప్పారు. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బ్యాలెన్స్ జరుగుతుందని, 2025లో కంపెనీ వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవెల్
ఫైలోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది. వీరికి ఫిబ్రవరిలో సంబంధిత లెటర్స్ అందించనున్నారు. జనవరి 1 నుంచే వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని ఇంగ్లీష్ మీడియా కథనాల సారాంశం. జేఎల్ ఫైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్, సిస్టమ్ ఇంజనీర్స్, కన్సల్టెంట్స్ ఉంటారు. జాబ్ లెవెల్ 6 ఆపై ఉన్న వారికి మార్చిలో వేతనాల పెంపుకు సంబంధించిన లేఖలు అందిస్తున్నాయని తెలుస్తోంది. అయితే వేతనాల పెంపుకు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.